Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. So, ఇవాల్టి current affairs లో మనం by the by హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. స్టార్ట్ చేద్దాం, కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో 34వ సరస్వతి సమ్మాన్ ఇది ఒకటి. తర్వాత జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2025 ఇది డిస్కస్ చేద్దాం. తర్వాత మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ వార్తల్లో ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూద్దాం. బ్యాంకాక్లో 6వ బిమ్స్టెక్ సమ్మిట్. బిమ్స్టెక్ అంటాం, చాలా ఇంపార్టెంట్ వన్ ఇది, చాలాసార్లు అడిగాడు కూడా. తర్వాత ఇండియా ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారనేది చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు చూడండి, ఈయన 34వ సరస్వతి సమ్మాన్ని గెలుచుకున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఒక ఆయన అనమాట. ఏంటి ఈ సరస్వతి సమ్మాన్ అంటే, జనరల్గా భారతదేశంలో సాహిత్యానికి ఇచ్చే ప్రముఖమైన అవార్డు అంటే టాప్ క్లాస్ అవార్డు మనం చెప్పుకున్నాం. ఫస్ట్ టాప్ క్లాస్ అవార్డు ఏది? జ్ఞానపీఠ అవార్డు కదా. అలాగే జ్ఞానపీఠ్, వ్యాస సమ్మాన్, సరస్వతి సమ్మాన్, సాహిత్య అకాడమీ అవార్డ్స్, ఇవి ఈ 4 ఏంటి అని అంటే సాహిత్యానికి ఇచ్చే ప్రముఖమైన అవార్డులు భారతదేశంలో. జ్ఞానపీఠ అవార్డు, వ్యాస సమ్మాన్, సరస్వతి సమ్మాన్, సాహిత్య అకాడమీ అవార్డు. మనం రీసెంట్గానే జ్ఞానపీఠ అవార్డు గురించి చెప్పుకున్నాం. జ్ఞానపీఠ అవార్డు స్పెషల్గా దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఏ లాంగ్వేజ్, తర్వాత ఎవరిస్తారు, ఇవన్నీ మాట్లాడాం. అలాగే ఇప్పుడు మనకి సరస్వతి సమ్మాన్ వార్తల్లో ఉంది. సరస్వతి సమ్మాన్ కూడా ఒక సాహిత్యానికి ఇచ్చే అవార్డులలో ఒక ఉన్నతమైన అవార్డే. కానీ ఇదేంటి అని అంటే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుంది. భారతదేశ భాషల్లోనే ఇస్తారు, కానీ ఏదైనా భారతీయ భాషల్లో రాసిన పుస్తకాలు 10 సంవత్సరాల లోపు ప్రచురించినవి ఏవైతే ఉన్నాయో, 10 సంవత్సరాల లోపు ప్రచురించినవి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సరస్వతి సమ్మాన్ ఇస్తారు. సరస్వతి సమ్మాన్ ఓకే. సమ్మాన్ అంటే మనం తెలుగులో సన్మానము అంటాం కదా, అది ఇక్కడ హిందీలో సమ్మాన్ అంటారు. సమ్మాన్ అంటే అవార్డు అని, ఓకేనా. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎవరికి ఇచ్చారు అని అంటే సాధు భద్రేష్ దాస్ మహమోపాధ్యాయ అనేది ఈయన బిరుదు అనమాట. సాధు భద్రేష్ దాస్ ఈయన కనిపిస్తున్నారు కదా, ఈయన మహారాష్ట్రకు చెందిన ఒక సన్యాసి అన్నమాట. తెలుసు కదా, సన్యాసులు ఉంటారు కదా. కానీ చాలా ప్రముఖమైన వ్యక్తి ఈయన. ధార్మిక సేవలతో పాటు ఆయన పుస్తకాలు రాయడం కూడా ఈయన ప్రవృత్తి అన్నమాట, ఓకేనా. సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈయన 1966లో మనకి మహారాష్ట్రలో జన్మించిన వ్యక్తి. తర్వాత ఈ సన్యాసం తీసుకోవడం, ఈ హిందూ ధార్మిక ఏవేవైతే ప్రచారాలు అవి ఉంటాయో వాటిలో పాల్గొనడం ఈయన జనరల్గా చేసే పనులు. అయితే ఈయన రాసిన పుస్తకం స్వామినారాయణ్ సిద్ధాంత సుధా. ఇది చాలా ఫేమస్ బుక్ అన్నమాట. స్వామినారాయణ్ సిద్ధాంత సుధా. ఈ పుస్తకానికి అంటే మనకి దీనికి సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చిందనమాట. సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి ఇచ్చారు? సాధు భద్రేష్ దాస్కి ఇచ్చారు. అది ఎన్నోది? 34వది అనమాట. 34వ సరస్వతి సమ్మాన్. మనం అక్కడ జ్ఞానపీఠ అవార్డు చెప్పుకున్నప్పుడు 59వ జ్ఞానపీఠ అవార్డు అని చెప్పుకున్నాం, అంతే కదా. సో ఇక్కడ ఇది ఎన్నోది? ఇక్కడ ఇది 34వది అనమాట. సో 1991 నుంచి సరస్వతి సమ్మాన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 1991 నుంచి 91 అంటే 1991 మనకి అంటే దీనికి వచ్చేటప్పటికి 2023 అంటే ఇప్పుడున్న కాంటెక్స్ట్లో మనకి మొదటి దాన్ని అంటే 1991లో దీన్ని హరివంశరాయ్ బచ్చన్ అని ఉన్నారు. హరివంశరాయ్ బచ్చన్, మన అమితాబ్ బచ్చన్ ఉన్నారు కదా హీరో, వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన పేరు హరివంశరాయ్ బచ్చన్కి ఇచ్చారు 1991లో. ఆయన మొదటిది అనమాట. మొదటి సరస్వతి సమ్మాన్ని హరివంశరాయ్ బచ్చన్కి ఇచ్చారు. తర్వాత మనకి తెలుగులో ఒకరికి మాత్రమే వచ్చింది సరస్వతి సమ్మాన్. అది 2018లో వచ్చింది. కె శివారెడ్డి అనమాట ఆయన పేరు. 2018లో కె శివారెడ్డి అనే రచయితకి ఇచ్చారు. ఆయన రాసిన పక్కకు ఒత్తిగిల్లితే అనే పుస్తకం అనమాట. పక్కకు ఒత్తిగిల్లితే అనేది పుస్తకం పేరు. దానికి మనకి సరస్వతి సమ్మాన్ వచ్చింది 2018. 2018లో 2023 మనకి రౌద్ర సాహిత్యం అనే పుస్తకానికి 2023 రౌద్ర సాహిత్యం
అనే పుస్తకానికి మనకి మలయాళంలో పుస్తకం అన్నమాట ఇది. ప్రభావర్మ అనే ఆయనకి సరస్వతి సమ్మాన్ రావడం జరిగింది 2023 ఇది మనకి 33వది అనమాట. 2024ది 2025లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు 2024ది 2025లో అనౌన్స్ చేశారు. అంటే 2024వది ఎన్నోది 34వ సరస్వతి సమ్మాన్. 34వ సరస్వతి సమ్మాన్ ఎవరికి ఇచ్చారు? భద్రేష్ దాస్, సాధు భద్రేష్ దాస్. ఏ భాష హిందీ అనమాట. హిందీ భాషకి ఇచ్చారు. సో హిందీ కాదు, సంస్కృతం కదా, ఈయన సంస్కృత భాష, సంస్కృతంలో రాసిన పుస్తకం అన్నమాట ఇది. ఏ పుస్తకానికి ఇచ్చారు? స్వామినారాయణ సిద్ధాంత సుధా. స్వామినారాయణ సిద్ధాంత సుధా ఒక్కసారి చూద్దాం. ఈయన రాసిన పుస్తకం స్వామినారాయణ సిద్ధాంత సుధా. ఈయన పేరు సాధు హరిదేశ్ దాస్ కదా, సాధు భద్రేష్ దాస్. సాధు భద్రేష్ దాస్ 34వ సరస్వతి సమ్మాన్ అవార్డు, 34వది. ఈయన మహారాష్ట్రకు చెందిన రచయిత. సంస్కృతంలో రాసినారు ఈయన. సంస్కృతంలో రాసిన స్వామినారాయణ సిద్ధాంత సుధాకి ఇతనికి మనకి సరస్వతి సమ్మాన్ ఇవ్వడం జరిగింది. 2023 ప్రభావర్మ అనే పర్సన్కి ఇచ్చారు మలయాళంలో. ఆయన రాసిన రౌద్ర సాహిత్యానికి అనమాట. రౌద్ర సాహిత్యం ఇప్పటి వరకు తెలుగులో ఒక్కరికి వచ్చింది సరస్వతి సమ్మాన్. అది కె శివారెడ్డి. 2018లో ఆయన రాసిన పక్కకు ఒత్తిగిల్లితే అనే పుస్తకానికి మనకి సరస్వతి సమ్మాన్ రావడం జరిగింది. మొట్టమొదటిది 1991లో హరివంశరాయ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది. తర్వాత దీనికి నగదు బహుమతి ఎంతకి ఇస్తారంటే ఒక 15 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. సరస్వతీదేవి ప్లాక్యూ ఇస్తారనమాట, సర్టిఫికేట్ లాంటిది ఒకటి ఇస్తారనమాట. దట్ ఇస్ అ పాయింట్. ఇది మనకి సరస్వతి సమ్మాన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్. ఇది కూడా అడుగుతాడు, ఇంపార్టెంట్ వన్నే. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2025. ఇది ఇప్పుడు జరగలేదు, జరగబోతోందనమాట. జరగబోతుంది. ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10, 2025 ఈ డేట్లో జరుగుతుంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 లోపు జరుగుతుంది. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అని అంటే చెన్నై ఒకటి, తర్వాత మధురై ఒకటి, 2 ప్రదేశాల్లో జరుగుతుంది. 2 తమిళనాడులోవే. చెన్నైలో, తర్వాత మధురైలో జరుగుతుంది అనమాట, 2 ప్లేసులు. తర్వాత మొత్తం మొదటిసారి 24 టీములు పాల్గొనబోతున్నాయి. దీనిలో 24 టీములు పాల్గొనబోతున్నాయి. దీనిలో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్. జాగ్రత్తగా వినండి. పురుషుల హాకీ అని అంటాడు, జూనియర్ పురుషుల హాకీ అంటారు. హాకీ ప్రపంచ కప్లో మనకు పెద్ద చెప్పుకోదగ్గ రికార్డు లేవు. ఒకే ఒక రికార్డు ఉంది, అది మనం చెప్పుకున్నాం. ఒకే రికార్డు ఉంది. అప్పుడు 1975లో మనకు ఒకసారి వచ్చిందని చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంకా ప్రపంచ కప్పులు రాలేదని చెప్పుకున్నాం. హైయెస్ట్ పాకిస్తాన్కి వచ్చిందని కూడా చెప్పుకున్నాం. పాకిస్తాన్కి 4 సార్లు వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను, ఇది జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ అంటున్నాను. ఇది ఎక్కడ జరగబోతోంది అని అంటే మనకి చెన్నై, మధురైలో జరుగుతుంది. 2 హోస్ట్లు అనమాట, 2 ప్లేస్లు అనమాట. తర్వాత ఇక్కడ టీంలు ఎన్ని పాల్గొనబోతున్నాయంటే 24 టీంలు. ఇప్పటివరకు జరిగిన వాటిలో భారతదేశం వీటికి అంటే ఇలా ఈ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ఏదైతే ఉందో దీనికి భారత్లో జరగడం ఇది 3వసారి. ఇది జరగబోయే దాంతో 3వసారి భారత్ ఆహ్వానాన్ని ఇస్తోంది. ఇది 3వసారి. 2025 అవుతుంది. మొదటిసారి 2016లో ఇచ్చింది. తర్వాత ఆతిథ్యం ఇవ్వడం 2021 రెండవసారి, 2025 3వసారి అవుతుంది. భారతదేశం ఇప్పటివరకు జూనియర్ హాకీ ప్రపంచ కప్ని 3 సార్లు ఆతిథ్యం ఇచ్చింది. 2016 ఒకసారి, 2021 ఒకసారి, తర్వాత 2025లో ఇవ్వబోతోంది. 2016లో లక్నో ఉత్తరప్రదేశ్ ఉంది, 2016లో ఉత్తరప్రదేశ్, 2021లో ఒడిస్సాలో ఇచ్చింది భువనేశ్వర్లో, 2025లో తమిళనాడులో ఇవ్వబోతోంది. తమిళనాడు. ఇది పాయింట్. అయితే ఒక స్పెషల్ థింగ్ కూడా ఉంది. 2016లో 2021లో జరిగిన 2 ఈవెంట్స్లో 2016, 2021 ఈ 2 ఈవెంట్స్లో కూడా భారతే గెలిచింది. భారత్ గెలిచింది కాబట్టి జూనియర్ హాకీ పురుషుల హాకీలో ఈసారి కూడా గెలిచింది అని అంటే 3 సార్లు గెలిచిన కంట్రీ కింద భారతదేశం నిలబడుతుంది. అది పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దామా. మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్ని
ప్రధానమంత్రి ఇనాగరేట్ చేశారు. అంటే దీనిలో కొన్ని కొత్త ఆల్రెడీ మాధవ నేత్రాలయ అనేది ఉంది, 2014లోనే దీన్ని స్థాపించారు. బట్ అయితే దీనిలో ఈ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీనిలో ప్రీమియం సెంటర్ అనమాట. ప్రీమియం సెంటరు కొన్ని అధునాతన మెషిన్స్ని ఉపయోగించి ఒక ప్రీమియం సెంటర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాన్ని మన ప్రధానమంత్రి ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే నాగపూర్ అనమాట. ఎక్కడ ఇది? నాగపూర్లో ప్రీమియం సెంటర్ స్టార్ట్ అవబోతుంది. ఎక్కడ? నాగపూర్లో. స్థాపించింది ఎక్కడ? ఇప్పుడు 2014లో. అంటే ఇది మాధవ్ అనే పేరు ఎందుకు ఇచ్చారు అని అంటే, మాధవ్ అనే పేరు ఎందుకు ఇచ్చారు అని అంటే దానికి రీజన్ ఉంది. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్, ఆర్ఎస్ఎస్ అంటాం కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ అంటాం. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ ఈ వ్యవస్థాపకులు అనమాట. ఇతను కేశవ్ హెగ్డేకర్ ఒకరు, కేశవ్ హెగ్డేకర్, తర్వాత మాధవరావు గోల్వాల్కర్, వీళ్ళిద్దరూ ఈ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు. దానిలో ఇక్కడ ఈ మాధవరావు అని ఉన్నారు కదా, మాధవరావు గోల్వాల్కర్ అని, ఆయన మెడిసిన్ రిలేటెడ్ పర్సన్ అనమాట, వైద్య వృత్తికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆయన పేరుని ఇక్కడ మాధవ్ నేత్రాలయ అని ఇచ్చారు దానికి. దట్ ఈస్ అ పాయింట్. మాధవ్ నేత్రాలయ ఎక్కడ ఉంది? మనకి నాగపూర్లో ఉంది. దానికి కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ని, మెషన్స్ని, తర్వాత అధునాతన సాంకేతికతని అక్కడ అందజేయడానికి కొత్తగా దానిలో ఏం చేశారు అని అంటే, దానిలో ఒక ప్రీమియం సెంటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రీమియం సెంటర్ని ప్రధానమంత్రి ఇనాగరేట్ చేశారు. ఎక్కడ? నాగపూర్ అనమాట. సో అది మనకి న్యూస్లో ఉంది. ప్రీ మెడికల్ ట్రీట్మెంట్ అనమాట. ప్రీ మెడికల్ ట్రీట్మెంట్ని కూడా దీనిలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దేని కింద? ఏ పథకం కింద? ఆయుష్మాన్ భారత్ కింద ప్రీ మెడికల్ ట్రీట్మెంట్ని కూడా ఇవ్వబోతున్నారు అనేది దానికి సంబంధించిన అంశం అనమాట. చలో, సో ఇది మనకి మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ ఎక్కడ? నాగపూర్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం ఓలా మరియు ఊబర్ వంటి సేవలను ప్రారంభిస్తోంది. ఇలాంటి సేవలు కేంద్ర ప్రభుత్వం ఈ మనకి ఓలా తర్వాత పోతే ఊబర్ లాంటి సేవలు ఉన్నాయి కదా, ఓలా ఊబర్ లాంటి ఇవేంటి, ఎలాంటి సేవలు అని అంటే ఇవి ఇంకా కూడా ఉన్నాయి. ర్యాపిడో లాంటివి కూడా ఉన్నాయి కదా, ర్యాపిడో. ఇవేంటివి? ఈ సర్వీసెస్ ఏంటి అని అంటే, మనకి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఒకప్పుడు మనకి ఆటో రిక్షాసో తర్వాత పోతే రిక్షాలో ఇలాంటివేవో ఉండేవి. కానీ ఈ వ్యవస్థ వచ్చినప్పటికి ఏంటి అంటే పెయిడ్ అండ్ గో కదా, పెయిడ్ అండ్ గో, డబ్బులు పే చేయొచ్చు, వెళ్ళొచ్చు, లేదా మనం వెళ్ళిన తర్వాత అయినా డబ్బులు పే చేస్తే వ్యవస్థ ఇది. సో ఈ ఓలా ఊబర్ లాగానే కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్కి సంబంధించి ఒక ట్యాక్సీ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తోంది. దాని పేరే సహకార్ ట్యాక్సీ అనమాట. సహకార్ ట్యాక్సీ. వాట్ ఈస్ దట్? సహకార ట్యాక్సీ అని ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఈ సహకార్సే మన ప్రధానమంత్రి స్లోగన్ ఒకటి ఉంది కదా, సహకారసే సమృద్ధి. సహకారసే సమృద్ధి అనే కాన్సెప్ట్ ఉంది కదా, ప్రాపర్టీ త్రూ కోఆపరేషన్. అంటే మనం సహకారంతో మనము ఆస్తులను పెంచుకోవచ్చు. సహకారం, కోఆపరేషన్ ఉండాలి. ద ప్రాపర్టీ త్రూ కోఆపరేషన్. ప్రాపర్టీ ఎవరి ప్రాపర్టీ? దేశ ప్రాపర్టీ, ప్రభుత్వ ప్రాపర్టీని మనం బిల్డ్ చేయొచ్చు. దేని ద్వారా? కోఆపరేషన్ తోటి అనేది దీని మన ప్రధానమంత్రి యొక్క స్లోగన్, సహకారసే సమృద్ధి అని. దాని కింద ఆ లైన్స్లో సహకార ట్యాక్సీని ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఓలా ఊబర్ లాగానే పేరు ఇంపార్టెంట్, సహకార్ ట్యాక్సీ. ఇదిగోండి ఈ ట్యాక్సీలు కనిపిస్తున్నాయి కదా మనకి ఇక్కడ. ఈ సహకార ట్యాక్సీ వ్యవస్థ చాలా సోఫిస్టికేటెడ్గా మొబైల్ తోటి ఆపరేట్ చేసే విధంగా సింపుల్గా అప్లికేషన్ బేస్డ్గానే సేమ్ ఓలా ఊబర్ లాగా ఎలాగైతే ఉన్నాయో, ర్యాపిడో ఎలా ఉన్నాయో అలాగే ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తోంది అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, భారతీయ రెజ్లర్, ఫేమస్ రెజ్లర్ ఈవిడ మనకి మనీషా అనమాట. రెజ్లర్ మనీషా వార్తల్లో ఉన్నారు. మనీషా భన్వాలా ఇటీవల ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచారు. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఈ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోంది అని అంటే అమ్మాన్ జోర్డాన్ అనమాట. అమ్మాన్ అనేది జోర్డాన్ దేశం యొక్క రాజధాని. అమ్మాన్ అనేది జోర్డాన్ దేశం యొక్క రాజధాని అనమాట. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగిందనమాట. సో ఇక్కడ జరిగింది కదా, దీనిలో ఈవిడికి గోల్డ్
బంగారు పథకం వచ్చింది రెజ్లింగ్లో. బంగారు పథకము 62 కిలోగ్రామ్స్ కదా, 62 kg ఫ్రీ స్టైల్లో. అంటే వెయిట్ లిఫ్టింగ్ కదా, రెజ్లింగ్ కదా, రెజ్లింగ్లో వెయిట్ బేస్గా కన్సిడరేషన్ ఉంటుందన్నమాట. సేమ్ వెయిట్ వాళ్ళవే ఫైట్ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ఈవిడ 62 అనమాట. మనీషా బన్వాలా విన్స్ ద గోల్డ్ ఎట్ ద ఏషియన్ ఛాంపియన్షిప్. ఎన్ని కేజీల వెయిట్ అంటే 62 kgs కేటగిరీ. 62 kgs కేటగిరీలో ఈవిడికి గోల్డ్ వచ్చింది, గోల్డ్. అలాగే 53 కేటగిరీలో అంతిమ్ పంగాల్కి 53 kgల కేటగిరీలో బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట. బ్రాంజ్ వచ్చింది, ఇత్తడి వచ్చింది. ఓకేనా, దట్స్ అ పాయింట్. సో ఇదేంలో, ఏ ఈవెంట్లో? ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో. గోల్డ్ ఎవరికి వచ్చింది? మనీషా బన్వాలా. ఏ స్పోర్ట్? రెజ్లింగ్. ఎన్ని కేజీస్ వెయిట్? 62 kgs వెయిట్. దీనిలో బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చింది? అంతిమ్ పంగాల్కి వచ్చింది. అంతిమ్ పంగాల్ ఎన్ని కేజీలు? 53 kgs కేటగిరీలో అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే 2021 తర్వాత మొదట బంగారు పథకం గెలిచిన క్రీడాకారిణి ఈవిడే. 21 తర్వాత కొరియన్ ప్లేయర్ని ఓడించి ఈవిడ బంగారు పథకాన్ని చేజిక్కించుకుందండి. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఏప్రిల్ 4న బ్యాంకాక్లో 6వ బిమ్స్టెక్ సమ్మిట్ అంటాం. ఎక్కడ జరగబోతోంది అని అంటే బ్యాంకాక్లో జరగబోతోంది. బ్యాంకాక్ థాయిలాండ్ రాజధాని కదా, అక్కడ జరగబోతోంది అనమాట. ఈ బిమ్స్టెక్ అంటే ఏంటి అని అంటే, బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంట. అంటే బంగాళాఖాతం చుట్టూతో ఉన్న దేశాల మధ్య ఆర్థిక సంబంధమైన సాంకేతికపరమైన సహాయ సహకారాల కోసం ఈ పర్టికులర్ సమ్మిట్ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం చుట్టూతో ఉన్న కంట్రీస్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. దట్ ఇస్ వన్. ఇది ఎక్కడ జరగబోతోందంటే ఏప్రిల్ 4న బ్యాంకాక్లో జరగబోతోంది. ఎలాగూ మన ప్రధానమంత్రి పర్యటనలో ఉన్నారనమాట. పర్యటన థాయిలాండ్ మరియు శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి థాయిలాండ్ శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 దాకా అనమాట. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 దాకా ఈ పర్యటనలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 4న థాయిలాండ్లో జరగబోతున్న థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరగబోతున్న ఏప్రిల్ 4న 6వ బిమ్స్టెక్ సమ్మిట్కి అటెండ్ అవ్వబోతున్నారు. జాగ్రత్త, ఏప్రిల్ 4 బిమ్స్టెక్ సమ్మిట్ 6వది. మొదటి బిమ్స్టెక్ సమ్మిట్ మనకి 2004లో జరిగింది. 2004లో మొదటి బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది. ఇప్పుడు మనకు వచ్చి అది బ్యాంకాక్లోనే జరిగింది అనమాట. మొదటిది బ్యాంకాక్లోనే జరిగింది. ఇప్పుడు మనకి ఏప్రిల్ 4న కూడా బ్యాంకాక్లో జరగబోతోంది. తర్వాత ఐదవ బిమ్స్టెక్ సమ్మిట్ కొలంబియాలో జరిగింది, శ్రీలంకలో జరిగింది అనమాట. 4వది వచ్చినప్పటికీ ఖాట్మండు నేపాల్లో జరిగింది. 2018లో 4వది, 2022లో 5వది, 2022లో 5వది, 2025లో 6వది, 2025లో 6వ సమ్మిట్, 2022లో 5వ సమ్మిట్, 2018లో 4వ సమ్మిట్, 2004లో మొదటి సమ్మిట్, 2004లో బ్యాంకాక్లో జరిగిందని చెప్పుకుంటున్నాం. సో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ బిమ్స్టెక్ దేశాలు చాలా ఇంపార్టెంట్. ఇవి 7 దేశాలు ఉంటాయన్నమాట బిమ్స్టెక్లో. ఇక్కడ సింపుల్గా ఇలా గుర్తుంచుకోవచ్చు కూడా. బిమ్స్టెక్ అంటే ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్. 7 కంట్రీస్ చూడండి. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్. ఇది ఫుల్ ఫామ్ అది కాదు. దేశాల ఫుల్ ఫామ్ కాదు అది. అంటే బి అంటే బంగ్లాదేశ్ అని కాదు. బి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంట. బి అంటే బంగ్లాదేశ్ని గుర్తుంచుకోవడానికి అనమాట. మనకు 5 దేశాలు గుర్తుంచుకోవచ్చు, 2 దాన్ని జాయిన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ బంగాళాఖాతానికి చుట్టూతో ఉన్న దేశాలు.
బి బంగ్లాదేశ్, ఐ ఇండియా, ఎం మయన్మార్, బిఎంఐ ఎస్ కదా, ఎస్ శ్రీలంక, టి థాయిలాండ్. సో తర్వాత భూటాన్, నేపాల్ ఆ రెండు గుర్తుంచుకోవాలి. దట్ ఇస్ వన్. ఇది అనమాట మొత్తం దేశాలు 7 దేశాల కూటమి అనమాట ఇది. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నానో, మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో, నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో అనమాట. నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో, దీన్ని రోడ్ షో ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో, సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి, సెమీ కండక్టర్స్ ప్రిపరేషన్కి కావాల్సిన అంశాల మీద చర్చించడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నానో టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నానో టెక్నాలజీ ఆధ్వర్యంలో మనకి ఎంఈఐటీవై ఉంది కదా, మెయిటీ అంటాం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉంది కదా, ఇది దాన్ని మనకి ఎప్పుడో దీన్ని స్టార్ట్ చేసిందనమాట. 2005లోనే టర్న్ అయింది. బట్ దాని రోడ్ షో అంటే దానికి రిలేటెడ్గా ఎలాంటి ప్లాన్లు ఉండాలి, సెమీ కండక్టర్ డివైస్కి ఇండియాని ఎలా హబ్గా మార్చాలి, నానో ఎలక్ట్రానిక్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద డిస్కషన్ జరిగింది. ఎక్కడ అంటే ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇండియా ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్. స్క్వాష్ అనేది ఒక స్పోర్ట్, మనకి దాదాపుగా బ్యాడ్మింటన్ లాగా కనిపిస్తుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్యాడ్మింటన్లో కనీసం 2 ప్లేయర్లు ఉండాలి. ఇక్కడ సింగిల్ ప్లేయర్ కూడా ఆడొచ్చు. స్క్వాష్ ఒకరు కూడా ఆడొచ్చు, ఒకరే ఆడతారు కూడా జనరల్గా. సో అన్హత్ సింగ్ ఈవిడ మనకి ముంబైలో జరిగిన ఇండియా ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ని గెలుచుకుందనమాట. ఇండియా ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ అన్హత్ సింగ్. ఎక్కడ జరిగింది ఈవెంట్? ముంబైలో జరిగిందనమాట. గుర్తుంచుకోవాల్సింది, స్క్వాష్ ఇండియా ఓపెన్ 2025 టైటిల్ లేదా స్పోర్ట్ ఎక్కడ జరిగింది అంటే ముంబై. ఎవరు గెలుచుకున్నారు గోల్డ్ మెడల్ ఎవరంటే అన్హత్ సింగ్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద 5G అంటే 5th జనరేషన్ కదా. 5G అంటే 5th జనరేషన్ మార్కెట్, 5G మార్కెట్. 5G టెక్నాలజీ వాడుతున్నాం కదా. టాప్ 5G మార్కెట్ లిస్టులో భారతదేశం 2వ స్థానంలో ఉందన్నమాట. భారత్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఈ 5G టెక్నాలజీ మొదటి స్పాట్లో చైనా ఉందన్నమాట. చైనా హైయెస్ట్ 32 ఉంది పర్సంటేజ్ అనమాట. భారతదేశం వచ్చేటప్పటికి 13% తోటి సెకండ్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్ ఇండియా, థర్డ్ పొజిషన్ యుఎస్. సేమ్ యుఎస్ కూడా థర్డ్ అనకూడదు, 2 సేమే అనమాట. ఇండియా యుఎస్ 2 ఒకటే పొజిషన్లో ఉన్నాయి. ఇండియా అండ్ యుఎస్ 2 సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. జపాన్ థర్డ్ పొజిషన్లో, జపాన్ 4th లిస్ట్లో 4th. యూకే వచ్చేటప్పటికి 5th పొజిషన్, మిగిలిన వచ్చేటప్పటికి 34 అనమాట. ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద 5G మార్కెట్, 5th జనరేషన్ మార్కెట్ 5G నెట్వర్క్ మార్కెట్ ఎవరిది ఉంది అని అంటే చైనాది ఉంది. సెకండ్ పొజిషన్లో ఇండియా, థర్డ్ యుఎస్. పాయింట్స్ వైజ్ పర్సంటేజ్ వైజ్ యుఎస్ భారత్ 2 సేమే. యుఎస్ ఇండియా రెండింటి సేమే. కానీ ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది, యుఎస్ థర్డ్ పొజిషన్లో ఉంది, జపాన్ 4thలో, యూకే 5thలో, అండ్ మిగిలినవన్నీ కలిపి 6th ప్లేస్ ఇతరాలు అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో ఇవి మనకి వాటి కరెంట్ అఫైర్స్. రేపటి సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.